దుస్తులు అక్కర్లేదు, రాకపోయినా నష్టం లేదు. గోవుని దత్తత తీసుకుని గోపోషణ కొరకు ద్రవ్యం ఇవ్వడం అంత గొప్ప అన్నారు. గోవు విషయంలో మీరు ఏది చెయ్యండి అది అంత గొప్పగా ఫలితాన్ని ఇచ్చేస్తుంది, అంత గొప్పగా అనుగ్రహిస్తుంది. నిజానికి సనాతన ధర్మంలో అనేక రకమైన ఆరాధనా విధానములు ఉంటాయి. అంటే ప్రధానమైన దేవత ఎవరిని పూజ చెయ్యాలి అన్నది వంశపారంపర్యంగా వాళ్ళ ఇంట్లో పూర్వం ఎవరిని ఆరాధన చేశారో వాళ్ళని ఆరాధన చేస్తారు. కొందరు శైవులు శివుని ఆరాధిస్తారు, కొందరు వైష్ణవులు విష్ణువుని ఆరాధిస్తారు, కొందరు శాక్తేయులు అమ్మవారిని ఆరాధిస్తారు, కొందరు సౌరం సూర్యుడిని ఆరాధిస్తారు, కొందరు గణాపత్యులు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తారు, కొందరు కౌమారులు సుబ్రహ్మణ్యుడిని ఆరాధిస్తారు. ఎవరిని ఆరాధించినా మిగిలిన వాళ్ళు దేవుడు గారు ఈయనే దేవుడు అనరు. ఎవరైనా ఆరాధన చేసేటప్పుడు మధ్యలో ప్రధానమూర్తిని పెట్టి వీళ్ళ అనుమతితో ఆయన్ని పూజ చేస్తున్నాడని చుట్టూ మిగిలిన నలుగురిని పెడతారు. అందుకే శంకరాచార్యులు వారు పంచాయతన పూజ పెట్టారు ఈ ఐకమత్యత కోసమని. కానీ గోవు విషయంలో గొప్పతనం ఏమిటి అంటే, గోవు అందరు దేవతలు గోవు ఎందే ఉన్న కారణం చేత పితృదేవతలు కూడా గోవు ఎందే ఉన్నారు. పితృదేవతల సంతోషం కూడా గోవు మీదనే ఆధారపడుతుంది. అంటే పితృదేవతలు సంతోషిస్తే ఎలా సంతానం కలుగుతుందని శాస్త్రముల చేత చెప్పబడుతుందో, అట్లా గోవులు సంతోషించిన కారణం చేత పితృదేవతలు కూడా సంతోషిస్తారు. అంటే గోవుని సంరక్షించుకోవలసినటువంటి అవసరం అందరి మీద ఉంటుంది. అంత గొప్పదైన గోవుకి ఒకే ఒక్క విషయంలో మాత్రం పరిమితి ఉంటుంది. ఆ పరిమితి గోవు శరీరంలో ఎందుకు పెట్టాడంటే, భగవంతుడు మిగిలిన ప్రాణులకు మనుష్య ప్రాణికి ఒక ప్రధానమైన భేదం ఉంటుంది. మిగిలిన ప్రాణులకు దయ అన్న మాటతో సంబంధం లేదు. ఎందుకనంటే తనకి పుట్టిన పిల్లల మీద దయ ఉంటుందేమో కానీ మిగిలిన ప్రాణుల మీద దయ ఉండాలి అని మిగిలిన ప్రాణుల విషయంలో అన్వయం కాదు. ఒక పక్షి గుడ్డు పెట్టింది అనుకోండి, పొదిగి పిల్ల పైకొచ్చి ఇంకా దానికి రెక్కలు రాక ఎగరు లేక అమ్మ కోసం నోరు తెరిచి అరుస్తుంటే అటుగా వెడుతున్నటువంటి నక్కో పిల్లో చూసి ఆ పక్షి పిల్లని తినేస్తుంది, తినేసి పారిపోతుంది. అప్పుడు దానికి దయ ఉండదా అంటే, దయ ఉండవలసిన అవసరం వాటికి లేదు. కానీ మనిషికి అట్లా కాదు. మనిషికి దయ ప్రధానంగా ఉండి తీరాలి. ఇతర ప్రాణి బాధ మన బాధగా భావించగలవా, అలా భావన చెయ్యగలిగితే దయ. అందుకే భాగవతంలో మాలాకారుడు కృష్ణ పరమాత్మ కనపడితే, నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూత దయయు తాపసమందార నాకు దయసేయగదే అంటాడు. గోవు సేవ అని లోకంలో మాట ఉంది. గోవు చాలా ప్రీతి పొందింది మీరు సేవ చేస్తుంటే అని. గుర్తు ఏమిటంటే, గోవు అరమోట్పు కళ్ళతో నిలబడుతుంది. అంటే కళ్ళు మూసేసినట్టు కాదు, తెరిచినట్టు కాదు, అలా నిలబడి తోక కొంచెం పైకెత్తుతుంది. పైకెత్తి నిలబడింది అంటే మీరు చేసిన సేవ చేత గోవు ప్రసన్నురాలైందని గుర్తు. 33 కోట్ల మంది దేవతలు ప్రీతి చెందడానికి గోసేవ చేస్తారు. గోసేవ చేస్తే అందరూ దేవతల సేవ చేసినట్టు. అందున గోవు ప్రసన్నము కావాలి అంటే గంగడోలు దువ్వుతారు. అంటే గోవు యొక్క మెడ కింది భాగంలో వేలాడుతుంటుంది చర్మం. దాన్ని దువ్వినట్టయితే మెడ పైకెత్తి అరమోట్పు కన్నులతో నిలబడి తోక పైకెత్తి నించుంటుంది గోవు. అలా గోవు ప్రసన్నం అవ్వాలి. ఎందుకు ప్రసన్నం అవ్వాలి గోవు అంటే, గోవు అమ్మ, గోమాత అని పిలుస్తారు. ఆవిడ సమస్త లోకములకు తల్లి గోమాత.